అరే ఏంటి కోహ్లీ నా ఫస్ట్ మ్యాచ్ ఎత్తుకోపోయి ఆ కేకేఆర్ అంతా వేసిండది. లాస్ట్ సార్ ఫైనల్ దాకా వెళ్ళిండేది ఎవరు? కేకేఆర్ ఎస్ఆర్హెచ్. అట్లయితే ఈసారి ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉండాలి కానీ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఉంది ఏంటి? అయినా వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్, ఎట్లా గెలిచేక అవుతుందంటావా లేదంటావా? అరే పదిదరు నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీం ఎట్లుంది, ఇప్పటి కేకేఆర్ టీం ఎట్లుంది? వాళ్ళ కప్పు కొట్టిన తర్వాత మెగా యాక్షన్ జరిగింది. ఇప్పుడైతే అంత డొల్ల టీం అయిపోయింది. వాళ్ళైతే సాంబార్ల కరేపాకులాగా ఈజీగా పారేయచ్చు. అరే సాల్ట్ బ్రో, నువ్వైతే లాస్ట్ ఇయర్ ఆడింది కేకేఆర్ పక్కే. వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ కథ అంతా నువ్వే చెప్పాలి. నువ్వే మ్యాచ్ కూడా గెలిపియాలి. వాళ్ళ ప్లాన్లు తెలుసు, వాళ్ళ కథ తెలుసు. నేనైతే నెట్స్ లో వాళ్ళ స్పిన్నర్స్ ని, ఫాస్ట్ బౌలర్స్ ని బాగా ప్రాక్టీస్ చేసిన. అదైతే బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే పక్క కొడతానులే. నువ్వేంది కొట్టేది? నా మొలతాడ్ల తాయత్తు ఛాంపియన్స్ ట్రోఫీ చూడలే? అంతకుముందు ఇంగ్లాండ్ సిరీస్ చూడలే? అవును, ఇంగ్లాండ్ సిరీస్ లో నువ్వు ఉండే కదా, నీకు బాగా తెలిసింటుందిలే. ఈ మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పుతాడు. చక్రవర్తే కాదు, స్మైలింగ్ స్టార్ సునీల్ నారాయణ్ కూడా ఉన్నాడు. తెలుసు కదా లాస్ట్ ఇయర్ ఏమేం చేసినావు. బౌలింగే కాదు బ్యాటింగ్ లో కూడా ఆడతా, సెంచరీలు కూడా కొడతా. సునీల్ నారాయణ్ అంటారా బాబు? నిజం చెప్పాలంటే నాకు ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్సే ఇష్టం. ఐ లవ్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ వచ్చినా అంటే నాకైతే ఎక్కడ లేని పూనకం అయితే వచ్చేసింది. నాలో ఉన్న బీస్ట్ మోడ్ ఆన్ అయిపోయి సిక్స్ల మీద సిక్స్లు కొట్టేస్తా ఉంటా. మీరిద్దరు మంచి స్పిన్నర్లు ఉన్నారు కదా, దానికి కౌంటర్ చేయడానికి రజత్ పతిదార్ అనే ఒకడు ఉంటాడు, కాచుకొని ఉంటాడు. చూసుకుందాం. అరే పద్దరు, నువ్వు కేవలం స్పిన్నర్స్ దేంట్లోనే సిక్స్లు ఫోర్లు కొడతావేమో. మా దాంట్లో ఒకడు ఉంటాడప్ప, భిక్షు యాదవ్. వాడిని కనుక తిక్కరేగిందనుకో, స్పిన్నర్స్ అని చూడు, ఫాస్ట్ బౌలర్స్ అని చూడు, అంపైర్స్ అని చూడు, ఎవరిని పడితే వాడు కొట్టేస్తా ఉంటాడు. ఫస్ట్ వాని ఎయిమ్ ఏంటంటే బాల్ని బయటకు పంపించడే. వాడు కనుక క్రీజ్ లో ఉన్నాడనుకో, ఓడిపోయే మ్యాచ్ ఎంత పెద్ద మ్యాచ్ అయినా సరే ఈజీగా గెలిపించేస్తాడు. రసూల్ ది మ్యాన్. థ్యాంక్స్ అయ్యే రాయన బ్రో. ఇంతవరకు ఎందరో కెప్టెన్లు మారాడు కానీ నన్నైతే ఒకడు కూడా గుర్తించలేదు. ఇలాంటి ఎలివేషన్ నేనైతే ఎప్పుడు వినలేదు. అయినా నువ్వు మొత్తం కరెక్ట్ గా చెప్పావు కానీ లాస్ట్ లో ఒకటైతే మర్చిపోయావయ్యా రహానా. అది ఏంటంటే నేను బౌలింగ్ కూడా చేస్తాను, వికెట్లు కూడా తీస్తాను. అది మెయిన్ టైంలో వికెట్లు తీస్తాను. అదైతే చెప్పింటే బాగున్నాను. ఈ మ్యాచ్ లో కూడా చూసుకోండి, ఈ రసల్ పవర్ చూపిస్తాను, భిక్షు యాదవ్ తెప్పిస్తాను. మీ టీంలో రసల్ ఉండొచ్చు, నారాయణ ఉండొచ్చు, లేకపోతే ఇంకెవడైనా ఉండొచ్చు. మా టీంలో భువి ఉన్నాడు, స్వింగ్ కింగ్ భువి. బాల్ ఇట్లా తిప్పినా అంటే స్వింగ్ గా ఈజీగా వికెట్లు తీస్తాడు. వాడు కనుక ఫామ్ లో వచ్చినా అంటే మీరైతే ఏ లెక్క. ఏంది భువి ఏం మాట్లాడతలేదు? వాళ్ళంత ఇదిగా మాట్లాడినప్పుడు నువ్వు ఏదైనా ఒక కౌంటర్ ఇయ్యి. భువి ఎప్పుడు మాటలతో పత్యాపారం చేస్తూ టైం అయితే వేస్ట్ చేసుకోడు. ఎప్పుడు చేతులతోనే చూపిస్తాడు. నా బాల్ తో చూపిస్తాను. ఈ మ్యాచ్ లో పక్కా 5 వికెట్లు లేపి నా పవర్ చూపిస్తాను. అరే విరాట్ బ్రో, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతే బాగోదు. నా మాట బోని కొట్టాలంటే నాతో చిలుక జ్యోతిష్ అని చెప్పించుకోండి, నేనైతే ఈజీగా గెలిపిస్తా. సరే బాబు మా బ్రో, ఈ మ్యాచ్ లో నాకేమైనా సెంచరీ యోగం ఉందా, లేకపోతే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పు. అరే చిలుక, ఈ 2 చీటుల్లో ఏదైనా ఒకటెత్తు. చిలకమ్మ చెప్పింది కేకేఆర్ గెలుస్తుందని. చిలకమ్మ చెప్పింది కేకేఆర్ పక్కా గెలుస్తుందని. అరే బాబా, నువ్వు ఫస్ట్ అయితే కంటికి కనపడకుండా మింగే కనిపించినావంటే ఎట్లా కొడతానో నాకే తెలీదు. మరి నా పేమెంట్ ఏంది? పేమెంట్ కావాలా నీకు? ఫస్ట్ ఒక పంచేయి, నువ్వు ఇక్కడ నుంచి మింగేయి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.